మాతా కృపాకరీ మాతా ब्रह्म सनातनम आत्मारामं गुणैर्युक्तं श्यामलं शान्तविग्रहं प्रच्छन्नं स्वजनाकीर्णं शुक्लां वरदरं विभुं कलिव्याधिहरं नाम्नां भक्तानामभयप्रदं कुसुमप्रियायायुक्तं स्मितान्यस्निग्धचक्षुषं रत्नसिंहासनासीनं हरणादं स्मराम्यहं కుసుమహరణాదం స్మరామ్యహం. మాణిక్యరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పిల్లల కార్యక్రమం మాణిక్యరావు గారు నిమిత్త మాత్రంగా మాణిక్యరావు గారు ఆదర్శంగా ఉన్నారు కదా ఎదురుగా. కుసుమమ్మ వారు అంతరంగంలో ఉండి ప్రవేశం చూపించారు మీకు. ఇప్పుడు ఈ చిన్నపిల్లల కార్యక్రమం చూస్తే నాకు ఎన్నడూ కూడా జ్ఞాపకం రాని విషయం, నాకు చిన్నప్పటి విషయం జ్ఞాపకం వచ్చింది. నేను ఎక్కడ ఏ ఉపన్యాసం చెప్పినప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎవరితో చెప్పలేదు. నేను 52లో విలేజ్లో ఉన్నాం. 52లో విలేజ్ ఉన్నప్పుడు ఒక బావి దగ్గరికి వెళ్ళి స్నానం చేసి బట్టలు పెట్టుకొని ఒక చొక్కాను ఇట్లా పెట్టి ఇట్లా ఆరేసుకొని ఆరాలి, ఇంటికి వచ్చేవరకు ఆరాలి, మళ్ళీ దాన్ని దొరుకుకోవాలి, ఇట్లా ఊపుకుంటూ వస్తున్నాను. నేను 3rd క్లాస్ 2nd క్లాస్ చదువుతున్నప్పుడు ఒక బావి తవ్వుతున్నారు వాళ్ళు. ఇట్లా గట్టు అంటే గింతే ఉంటుంది, ఒక మనిషి నాటి చెంత ఉంటుంది, వరం అంటాం మేము పల్లెటూరులో. దాని మీదకి వెళ్ళి వస్తున్నాను. ఆ బావి తవ్వడానికి లోపల గడ్డపారలు పారలు పెట్టారు, ఇంకా రాళ్ళు ఉన్నాయి, ఇంత 2-3 కొద్దిగా నీళ్లు కొంచెం ఉన్నాయి, అంటే దాదాపు 2-3 బిందెలు నీళ్ళు ఉన్నాయి అంతే. నేను 52లో మరి నాకు ఈ నామం ఎట్లా తెలిసిందంటే, మాధవన్నయ్య గారు వారి యొక్క బావగారు మంగయ్య గారు ఏం చేశారంటే మా విలేజ్కి హెడ్ మాస్టర్కి వచ్చారు. స్కూల్లో ప్రైమరీ స్కూల్ ఉంది మా విలేజ్లో చెప్తున్నాడు. మా గుళ్ళూరుల వారి వీధి అని చెప్పిన ఒక వీధి ఉంది. ఆ వీధిలో ఒక రెంట్కి తీసుకొని కిరాయి తీసుకున్నారు. వారు జయహర్నాథ్ జయ కుసుమకుమారి జయ అనే ఒక నామాన్ని ప్రవేశపెట్టింది అప్పుడు. వారు ఏం చేశారంటే, అప్పుడు శేషజాయి ఫోటో ఉండి కమలం బాబా ఫోటో లేవు అప్పుడు. ఆ శేషజాయి ఫోటో పెట్టి ఒక ఎన్న పాత్ర ముందర పెట్టి జయహర్నాథ్ జయ కుసుమకుమారి జయ అయిన తర్వాత పాటలు నామం ఇట్లా చేసేవారు. మేము భజనకి వెళ్ళేవాళ్ళం. వీడకుమా ప్రభు వీడకుమా, హరనాథ ప్రభు మా కైత పీల్చున్నాగా. అప్పుడు ఈ పాటలు ఈ పిండాల సీతారామయ్య గారి పాటలు అప్పుడు నాకు తెలియదు, ఆ పాటలు ఉంది. అయితే రోజు భజనకి వెళ్ళేవాళ్ళు. శుక్రవారం శనివారం 2 రోజులు చేసేది. భజనకి వెళ్తుంటే ఆ నామం అలవాటు అయిపోయింది. ఈ ఊపుకుంటూ నేను ఏం చేస్తున్నా, జయహర్నాథ్ జయ కుసుమకుమారి జయ జయ వస్తుంది. ఈ బావి గట్టి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ కాలు జారి బావిలో పడిపోయాను. పడిపోయినప్పుడు ఏమైందంటే, చిన్నపిల్లవాడిని కదా నేను, తల కిందికి అయింది. తలకాయ పరిగి నేను అసలు ఇప్పుడు మాట్లాడడానికి ఉండకపోతే ఇక్కడ నేను తల కిందికి పోయి మళ్ళీ తిరిగి కాళ్ళ కిందికి వచ్చాయి. ఆ ఉరవడి వల్ల ఇట్లా తిరగడం, మళ్ళీ తల నామం చేసుకుంటూనే ఉన్నాను. కానీ పడ్డప్పుడు నామం చేసుకుంటున్నా. ఇక పడ్డ తర్వాత నేను చేసినా సరే నాకే జ్ఞాపకం లేదు. కాళ్ళు మళ్ళీ కిందికి వచ్చి తల పైకి వచ్చి ఇట్లా ఉట్టిగా తీసుకొని నిలబెట్టినట్టు పడ్డాను. అన్నిటి మధ్యలో ఇటు రాళ్ళు ఉన్నాయి, అటు గడ్డపారలు ఉన్నాయి, పారలు ఉన్నాయి, అన్నిటి మధ్యలో ఇట్లా ఇంత కూడా దెబ్బ అక్కడ ఆఖరి కోటి కింద కొద్దిగా గీసుకుని చిన్నగా గీరకపోయిందంటే. అంటే ప్రభువు నామం ఎందుకు రచిస్తే ఇప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది.
ఎక్కడ చెప్పలే ఈ విషయం. ఈ పిల్లలకు మీరు నామం చెప్తే చదువు వస్తుంది, మంచి జ్ఞానం వస్తుంది అంటే జ్ఞానం కాదు, ప్రాణం కూడా రక్షించుండు ప్రభు నామం వల్ల. ఇది నా నిజ జీవితంలో జరిగినటువంటి నిజంగా ఆ విషయం నాకు జ్ఞాపకం వచ్చి ఇప్పుడు నేను చెప్పాను. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత, నిత్యం సన్నిహితో మృత్యు. కర్తవ్యం ఏంటిది? అది ధర్మాన్ని సంగ్రహించాలి, నామాన్ని సంగ్రహించుకోవాలి. మనం డబ్బు కాదు పెట్టి, డబ్బు మనకు అవసరానికి కంఫర్ట్ ఇస్తుందేమో కానీ సుఖాన్ని ఏమి లేదు డబ్బు. ఒకవేళ మంచిగా సుఖంగా ఉంటాం అనుకుంటాం మనం, కానీ అది కంఫర్ట్ వరకే, సుఖాన్ని ఇవ్వదు. కావలసిందే డబ్బు, అది అవసరమే, కానీ అది ఎంతవరకు అవసరమో అంతవరకే. నామం మాత్రం ఏ విషయంలో కూడా మనకు పనిచేస్తుంది. అన్ని అవసరాలకు వచ్చేది నామమే, అందుకే నామాన్ని సంపాదించుకోవాలి. అనిత్యాన్ని శరీరం, ఈ శరీరం ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. విభవో నైవ శాస్త్రం అంటే ఈ శరీరం, డబ్బు, సుఖము, బంగ్లాలు, కార్లు ఇవి కూడా మన వెంబడి రావు, అన్నీ శాశ్వతమైనవి కావు. కాబట్టి ఎప్పుడు మృత్యు ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు, ఉంచి ఉంటుంది. కాబట్టి మన కర్తవ్యం ఏంటి? నామాన్ని సంగ్రహించుకోవాలి. ఇది శాశ్వతమైనటువంటిది. ప్రభువు చెప్పినటువంటిది ఏంటి? నామ సంతానంతో నువ్వు వృద్ధిలోకి రావాలి, నాతో ఒక బంధం ఏర్పరచుకో. శాశ్వతమైనటువంటి మామూలు తల్లి, తండ్రి, అన్నో, తమ్ముడు, ఏదో ఒక రకంగా ఒక సంబంధాన్ని ఏర్పరచుకొని నా మీద ప్రేమ తెచ్చుకొని చెప్పాడు. ఆ యొక్క జ్ఞాపకాన్ని మనం ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి. ఏదో ఒక విధంగా మనం ఆయన బాంధవ్యం ఏర్పరచుకోవాలి. ఇక ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేదు. నాకు వచ్చినటువంటి ఆలోచన అది ఎందుకు వచ్చిందంటే, పిల్లలకు చేస్తున్నాడు, బాగా చదువు వస్తుంది, జ్ఞానం వస్తుంది అంటే, జ్ఞానమే కాదు నా ప్రాణం కూడా రక్షించడానికి జ్ఞానం వచ్చింది. జయ గురు శ్రీ కుసుమారాధ ప్రభుకి. చాలా శుభదినం అని చెప్పుకోవాలి. బాబా మన బందగ బాబా కానీ, వెంకటరమణ బాబా కానీ, మరి సత్యాల గారు కానీ, మరి వెంకటరమణ బాబా కానీ అందరూ మాట్లాడింది. ఇంకా మనం మాట్లాడడానికి ఇక్కడ ఏమీ లేదు. నాకు కూడా ఎన్నో సంఘటనలు జరిగినాయి. అట్లాంటి 2 లీలలు చెబుతాను. చిన్నప్పుడు జరిగింది ఒకటి, పెద్దప్పుడు జరిగిన సంఘటనలు 2 చెబుతాను. మనము వినాయక చవితికి ఊర్లో ఉన్నప్పుడు తెల్లవారుజామున లేచి ఇక్కడ కొనుక్కుంటారు ఆకులు, పండ్లు అవన్నీ. అక్కడ ఊర్లో చెట్లంకి వెళ్ళేవాళ్ళం మేము. చెట్లంకి వెళ్ళి అన్ని రకాల ఆకులు సేకరించి తెచ్చి పూజ చేసుకునేవాళ్ళం. అట్లానే కలువ పూలు ఉంటాయి చెరువుల్లో. కలువ పూలు ఎట్లా అంటే, అది తామరాకు అంటారు కదా, ఆ ఆకుకు నీళ్ళు అంటారు. అవి నీళ్ళల్లో కుళ్ళిపోవు ఆకులు. అవి 100 ఫీట్లు లోతుంటే 100 ఫీట్లు పొడవు కాడలు ఉంటాయి దానికి. 20 ఫీట్ల నీళ్ళు ఉంటే 20 ఫీట్లు కాడలు ఉంటాయి. ఆ చెరువుల్లో దిగా పూలు కోయడానికి వెళ్ళినప్పుడు నా కాళ్ళకి ఆ కాడలు చుట్టుకుపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయాను. ఈత సరిగా రాదు. మరి స్వామి కార్యం మీద వెళ్ళినాము కదా, మరి ఎట్లా వచ్చానో నాకు తెలియదు, పట్టుకొని చేసేసాను. అట్లా నామంలో ఉన్న శక్తి ఇంతని చెప్పడానికి లేదు. స్వామి కార్యం మీద వెళ్తే ఆయన ఏ విధంగా అయినా రక్షించుకుంటాడు అనేది ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే, నేను బందకాయ బాబా దగ్గర వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వెళ్తున్నప్పుడు నా బైక్ దొంగతనం అయింది. నా బైక్ దొంగతనం అయ్యి బస్సులో వెళ్ళి బస్సు దిగి బస్సు ముందు నుంచి రోడ్డు క్రాస్ చేస్తున్నాను. హఠాత్తుగా ఒక 60-70 స్పీడ్లో బైక్ వచ్చి నన్ను గుద్దేసేసి, ఈ తొడకి గుద్దేసేసి. నేనేం చేస్తున్నాను అప్పుడు? నిరంతరం నామం చేస్తున్నాను, బస్సులో కానీ నడుస్తున్నా కానీ. మరి ఆ క్షణంలో 5-6 ఫీట్ల అడుగులు హైటు నన్ను బాబా చేతుల మీద లేపి ఇట్లా దించాడు. ఇంత చిన్న దెబ్బ తగలలేదు. మళ్ళీ జేబులో పడిపోతే, జేబులో అవన్నీ లేచిపోతే తీసుకొని జేబులో పెట్టుకుని వెళ్తుంటే అక్కడ ఒక ఫ్రూట్స్ అమ్ముకునే ఒక ఆమె ఉండే ముసలామి, ఏం బతికే ఉన్నావు నాయన నువ్వు అంది. వెళ్ళి బందకాయ బాబా గారి మిస్సెస్ గారు, అయితే భార్గవమ్మ గారికి చెప్పాను ఈ విషయం, ఇట్లా అయిందమ్మని. తర్వాత అనసూయ గారి దగ్గరే వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని నేను, అమ్మాళ్ళ ఇంటి మీదనే ఉండేవాడిని నేను. అమ్మ సేవ కూడా ఒక 3-4 సంవత్సరాలు చేసుకోవడం జరిగింది.
అమ్మ దగ్గరికి వెళ్ళగా నేనేం చెప్పగానే ఆమె లేచి నాట్యం చేస్తుంది. తక్కువేళ్ళ మనకు హరనాథుడు ఒక్కడుండు వరకు అని నాట్యం చేస్తుంది. ఏందని ఆశ్చర్యపోయినాను నేను. అప్పుడు చెప్పినా నేను ఇట్లా జరిగిందమ్మంటే, అవును నాయన, బాబా ఉండగా మనకేమి దిగులు లేదు, చిన్న చిన్న నొప్పులు వస్తాయి, అవి కూడా రేపు పోతేలే నీకు అంది. అట్లానే ఇంత చిన్న నొప్పి కానీ బ్లడ్ కానీ ఇంజూరీ కానీ ఏమీ జరగలేదు. ఎప్పుడు మనము భగవంతుడి కార్యాల్లో ఉండి భగవంతుడి నామంలో ఉంటే ఆ నామంలో శక్తి ఉందని చూడడానికి, ఆ నామం మీద చూడడానికి కొన్ని వందల లక్షల లీలలు ఉన్నాయి. ఇంకా టైం ఉందనుకుంటే నువ్వు చిన్న లీల అయిపోయింది, టైం అయిపోయింది. కాబట్టి మీరు నామం చేయండి. చాలా మంచి ప్రోగ్రాం. మరి అమ్మ బాబా వాళ్ళ చేత చేయించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇట్లా వేలు లక్షల కోట్లు అందరికీ పిల్లలను తయారు చేయాలనే ఆలోచన ఉంది. ఆ ఆలోచన అమ్మ బాబా వాళ్ళకి కలిగించడం, వాళ్ళ ద్వారా చేయించడం అనేది ఎంతో శుభదినం అని చెప్పుకోవచ్చు. జై బోలో కుస్మహరనాథ మహాప్రభుకి, మాతా కుస్మదేవికి, బృందావన హరగోపాలికి, శ్రీ రాధా రాణికి, గురుదేవ నరసింహాచారి బాబాకి. జయ హరనాథ జై కుసుమ కుమారి జై. చెప్పండి. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. జయ హరనాథ జయ కుసుమ కుమారి జయ. జయ బోలో పుష్పహరనాథ మహాప్రభుకి, కుసుమదేవికి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడవు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. చిన్న పద్యం. ఇంతకుముందే పెద్దలు చాలా చక్కగా వివరించి ఉన్నారు. అసలు వినటంలో ఉన్న హాయి ఎంత గొప్పదో నేను వింటూ ఉండాలనే ఎక్కువ కోరుకునేవాడిని. వెనక కూర్చొని, అందరికంటే వెనక కూర్చొని వింటూ ఉండడంలో ఎంత హాయి ఉన్నదంటే అంత హాయి. మీరు చెప్పాలనుకుంటే ఆ బాధ్యత వేరే, అది వేరే, దాని సంగతి వేరే. అయితే ఈ నీవే తల్లిదండ్రులు 15 రోజులకు ఒకసారి నమస్తే తెలంగాణలో నా వ్యాసం వస్తుంది. నీవే తల్లివి తండ్రివి అని ఒక వ్యాసమే రాసి, మానవ సంబంధాలు భగవంతుడితో ఎట్లా ఉండాలి అనేటటువంటిది కుసుమహరనాథ ప్రభు చెప్తూ ఉంటాడు. జీవితంలో ఎన్నో బంధాలు ఉంటాయి. మన జన్మ ఎత్తిన వెంబడే అన్ని జాతి, కులం, మతం ఇవన్నీ మొదలవుతాయి. అవి కూడా బంధాలే ఒక రకంగా. అట్లాగే తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, ఇంకా బోలెడంతమంది, వీళ్ళతో పాటు మిత్రులు, పరిచయస్తులు, యజమానులు, సేవకులు, ఇంకా ఎన్నో మొదలవుతాయి. అయితే ఇవన్నీ పరమాత్ముని వైపుకు మనం మళ్ళించాలి. వాయు వలసలు ఇవన్నీ కూడా నీ బుద్ధికి తోచినటువంటి వలసతో పిలుచుకుంటూ, ఎందుకంటే ప్రతి జన్మలో వీళ్ళంతా మారిపోయేటటువంటి వాళ్ళు. నెక్స్ట్ జన్మ వచ్చేటప్పటికి వీళ్ళంతా ఉండరు, కొత్త వాళ్ళు వస్తారు ఆ ప్లేస్లో. కుసుమహరనాథులు చెప్తారు, అందుకే ప్రతి జన్మలో కూడా నీ వెంట ఉండేటటువంటి వాడు భగవంతుడే. వీళ్ళంతా కూడా ఒక జన్మ వరకే కదా. భార్య పిల్లలు మారిపోతారు, తల్లిదండ్రులు మారిపోతారు, స్నేహితులు మారిపోతారు, సహోద్యోగులు మారిపోతారు, యజమానులు, సేవ, ఎన్నో. అంటే మరి మారకుండా ఉండేవాడు ఎవడు? మారకుండా ఉండేవాడు భగవంతుడే. ఆ భగవంతుని వైపు మనము దృష్టి మరలించవలసి ఉన్నది. లేకపోతే ఏమవుతుంది అని అంటే దుఃఖాలు తప్పవు. ఎందుకంటే వీళ్ళంతా అశాశ్వతమైనటువంటి వాళ్ళే కదా. పరమాత్ముడు శాశ్వతమైనటువంటి వాడు, మరణం లేనటువంటి వాడు. నిన్న మొన్ననే కరోనా మొదలైనటువంటి వాటిల్లో సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ అనుకుంటూ ఎంతోమంది మిత్రులను, బంధువులను కోల్పోయినాం, మనకు తెలుసు. దుఃఖించినాం, మనకు తెలుసు. ఇదంతా ఆప్తవియోగం అని అంటారు. ఆప్తవియోగం అని అంటే దగ్గరి వాళ్ళు పోయినటువంటి దుఃఖం. అయ్యో మనతో ఇంత సాన్నిహిత్యం పెరిగే కొద్ది భ్రమ పెరుగుతుంది. ఎవరు పెంచుకోమన్నారు సాన్నిహిత్యం? మనమే పెంచుకున్నాం.
మనమే బాధపడుతున్నాం. అంటే మరి ఎవడు బాధపడని వాడు అంటే నామం చేసేటటువంటి వాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఏమిటంటే వీళ్ళంతా ఒక జన్మ వరకే ఉండేవాడు, అన్ని జన్మల్లో ఉండేవాడు దేవుడు ఒక్కడే, కుష్మహరణాథుడు ఒక్కడే అని గినుక మనం తెలుసుకొని నమ్మి దృఢపడి అందులో స్థిరపడితే ఈ ఆప్తవియోగ దుఃఖాలు అతన్ని బాధించవు. అతడొక్కడే మేల్కొని ఉంటాడు. వచ్చినా అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతాయి ఈ దుఃఖాలన్నీ కూడా, మిగతా వాళ్ళని బాధిస్తాయి. హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్తి ఏవ నాస్తి ఏవ నాస్తి ఏవ బహురన్ నాస్తి ఏవ గతిరన్యథ అని. వేరే గతి లేదు, హరినామమే హరినామమే హరినామమే, ఇదొక్కటే కలియుగంలో ఇంకొకటి లేదు అని చెప్పి ఉన్నారు. అంటే మరి నామమునకు ఎంత శక్తి ఉందో మనము గ్రహించవలసి ఉంది, నమ్మవలసి ఉంది. అంటే అంత సులభంగా మరి భగవంతుడు పట్టుబడుతూ ఉంటే ఇంకా ఏవో ఎక్కడెక్కడో మనం చేస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం వీరు తలపెట్టినటువంటి సంకల్పం ఏదైతే ఉన్నదో చాలా గొప్పది. ఎందుకంటే తర్వాతి తరం వాళ్ళని మనం తయారు చేయవలసి ఉంది. మన తరం అయిపోయింది, మొద్దుబారిపోయినాం, చెప్తే వింటాం ఇక అంతే. ఇక అయితే షార్ప్గా ఉండేటటువంటి తర్వాత తరాన్ని మనం తయారు చేస్తే ఇంకో 20 సంవత్సరాలకు వాళ్ళు ఈ మొలకలన్నీ కూడా పెద్ద పెద్ద వృక్షాలై నీడనిస్తాయి, ఎంతో ఇది చేస్తాయి. నేను ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళకంతా చెప్తూ ఉంటాను, అయ్యా భక్తులు వస్తున్నారు, బాగానే ఉంది, భక్తి కలిగిన వాళ్ళు వస్తారు. భక్తి కలిగిన వాళ్ళు రావడంలో విశేషం ఏమీ లేదు. భక్తి లేని వాళ్ళని రప్పిస్తున్నారా, వాళ్ళకి భక్తి కలిగిస్తున్నారా? ఆ కార్యక్రమం ఏమైనా ఉంటే చెప్పండి. భక్తి కలిగిన వాడు ఎట్లా వస్తారు? పిలిచిన వస్తారు, పిలవకుండా వస్తారు, ఏవో పూజలు చేస్తారు, దండం పెడతారు. భక్తి లేని వాళ్ళకి మీరు భక్తిని రేకెత్తడానికి మేల్కొల్పడానికి ఏదైనా చేసినట్టయితే అది బాగుంటుంది అని చెప్పి ఏవో మొదలుపడుచుకోరు. ఈ రకంగా ఉంటుంది లోకం. సరే, ఈ పిల్లలంతా కూడా ఏమో 30 సంవత్సరాలు ఈ టీచర్గా లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయినా పిల్లల బోధనా కార్యక్రమంలో ఉన్నటువంటి వాళ్ళని తీర్చిదిద్దాలి. అందుకని చాలా సంతోషదాయకమైనటువంటి పని ఇప్పుడు మీరు చేస్తున్నారు. అది సార్థకమైనటువంటి పని. దానికి భగవంతుడి యొక్క ఆశీస్సులు తోడ్పాటు ఎప్పటికీ కూడా ఉంటాయి. తర్వాతి తరాన్ని తీర్చిదిద్దేటటువంటి పని చాలా గొప్ప సంకల్పము. ఆ సంకల్పం ఎప్పటికీ నెరవేరాలని నేను కోరుతూ ఉన్నాను. నరసింహాచార్య బాబా గారు మాకు ఎంతో ప్రియమైనటువంటి వారు. మా నాన్నగారికి వారు గురువులు. ఎప్పటికీ వస్తూ ఉండేవాళ్ళు. సుమారు 15 సంవత్సరాల కింద మా ఫాదరు స్వర్గస్థులైనారు. తర్వాత వారింటికి ఎప్పటికీ వస్తుండే. ఈ మధ్య ఇంకా వేరే వేరే పనుల వల్ల ఎక్కడెక్కడో తిరగడం వల్ల రాలేకపోవడం, కొంత రాకపోకలు తగ్గడం జరిగింది. మా నాన్నగారు ఏ సమస్య వచ్చినా కుష్మహరా అంటూ మా ఇంట్లో ఉదయం పూట భజన చేసేది. 5 గంటలకు అందరూ లేచి కూర్చోబెట్టి భజన చేయాలి పిల్లలందరూ. మా చిన్నప్పుడు అట్లా మా మేనత్త ఉండేది వెంకటమ్మ అని చెప్పి. ఆమె ఇప్పుడు లేదు. ఆమెకి విపరీతమైనటువంటి జ్వరం వచ్చేసేసి ఇంకా మనిషి చనిపోతుంది అనే స్థితికి వచ్చిన తర్వాత కుష్మహర అంటుంటే కళ్ళు మూసుకున్నది కళ్ళలో అమ్మ కనిపించింది కుసుమకుమారికి. అట్లా ఒక గూడు ఉన్నది. ఆ గూడులో కుంకుమ భరణ, ఆ కుంకుమ భరణ ఇట్లా అందుకుని ఆ కుంకుమ తీసి మా మేనత్తకి అంతా పెట్టి చిన్నగా ఒక నవ్వు నవ్వింది. సుందర దరహాసం అంటే ఆ చిరునవ్వు నవ్వింది. ఆ చిరునవ్వుతో తర్వాత వీపు ఇట్లా కట్టి నీకేం నేర్చుకోవాలని అంటే మా షట్రోజు నుంచి జ్వరం లేదు, ఏమీ లేదు అంటే అది
తలుచుకుంటేనే మనస్సు ఆగ్రహం అవుతుంది. అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి మనం చెప్పాలంటే. అందుకని ఇప్పుడు అది సమయం కాదు కాబట్టి నేను త్వరలో విరమిస్తున్నాను. మా నాన్నగారు కుసుమహర శరణాలతి అని ఒక చిన్న శతకాన్ని రాయటం జరిగింది. అప్పట్లో శరణమాపన్న రక్షక శరణు శరణు శరణమార్తజన శరణ్య శరణు శరణు శరణమాద్య సనాతన శరణు శరణు జయ జయ కుసుమహరనాథ శరణు శరణు అంటే ప్రతి పద్యానికి మొత్తం అంటే చిన్న లైను జయ జయ కుసుమహరనాథ శరణు శరణు అంటూ వస్తుంది. ఆయన పద్యాలు రోజు చదివేవాడు ప్రతి పద్యాన్ని కూడా ప్రతి లైన్లో కూడా చివరిన శరణు శరణు అని అయితే వస్తుంది. అందుకని ఒక పద్యం నేను చదివి ముగిస్తాను. నరసింహాచారి బాబా, తర్వాత లక్ష్మీకాంత బాబా, లక్ష్మీకాంతరావు బాబా పరిగి వాళ్ళతో మాకు చాలా సన్నిహితులుగా ఉండేవారు. ఈ పుస్తకం ప్రజలు ఎక్కువగా లేవు, కొన్ని మటుకు వారికి ఇచ్చినాను. తర్వాత ఇప్పుడు వారు మాట్లాడుతూ ఉంటే చాలా ఇందులో మా నాన్నగారు గుర్తు చేసేటటువంటి వాడు రాడబండి రసయోగి కీర్తిశేషులు రాడబండి వీరభద్రరావు గారిని స్మరిస్తూ మా నాన్నగారు పదే పదే చేరుకునేటటువంటి వారు అని చిట్టుచోట కృతజ్ఞతలు కూడా నేను రాసినాను. ఈ చిన్న పుస్తకంలో నరసింహాచారి బాబా గారు ఆశీస్సులు రాసినారు. అభిప్రాయం పరిగి లక్ష్మీకాంతరావు బాబా గారు రాసినారు. ఇది కుసుమహర శరణాలతి గురించి చెప్తూ చెప్పవలసిన ఏం లేవు, చేయవలసినవి మాత్రమే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి మౌనంగా చేసుకోవాల్సినవి మాత్రమే. అందువల్ల కుసుమహర ఫౌండేషన్ అనేటటువంటిది చాలా దినదిన అభివృద్ధి చెందాలని నేను మాణిక్రావు గారి సంకల్పం చాలా అది దైవ ప్రేరణతో కూడుకున్నటువంటిదే కానీ ఒకటిదేమీ కాదు. అందువల్ల అది ఎప్పుడు జయప్రదంగానే ఉంటుందని నేను భావిస్తూ కుసుమహరరాజుల సంపూర్ణ కరుణ కటాక్షాలు వారి మీద భావి తరాలుగా రూపుదిద్దుకోవాల్సినటువంటి చిన్నపిల్లల మీద ఉండాలని నేను సర్వదా ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ పేరు పేరున పాదాభివందనాలు చేసుకుంటూ నరసింహాచార్య బాబాకి లక్ష్మీకాంతరావు బాబాకి పాదాభివందనాలు చేస్తూ స్మరిస్తూ నేను ముగిస్తున్నాను. జై కుసుమ. జై కుసుమ. ముందుగా నరసింహాచార్య బాబా వారి త్రిమూర్తులు, వారి గురువు. ఒకవైపు ఈ త్రిమూర్తులు రాధాకృష్ణులు, మరి చైతన్య నిత్యానందులు, కుసుమహర అంటే గుణమూర్తులు. వారినంతా మన ఏకత్వంలో భిన్నత్వంలో ఏకత్వం ఏమంటారు, అభిన్న స్వరూపుడు. ఆ విధంగా ఇద్దరు ఇక్కడ ఇద్దరున్నా ఇక్కడ అభిన్న స్వరూపుడు. మరి అదేవిధంగా నరసింహాచార్య బాబా, పరిగి లక్ష్మీకాంత బాబా, వెంకటరావు వారి అందరి పట్ల వీరికి ఉన్న అచంచలమైన విశ్వాసం, మరి ఆ కమిట్మెంట్, కార్యదీక్ష అన్ని చూస్తున్నాను. ఎన్నెన్నో కార్యక్రమాలు దగ్గర చేస్తున్నాడు. ఇది ఎలా ఎందుకు ఇది నిర్వహిస్తున్నారో మాదిరావు నేను చూడ వాళ్ళు చెప్పినట్టుగా శ్రోతగా ఉండడంలో ఆనందం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక ఒకటిన్నరనుకుంటూ అదృష్టం బాగుంటే సరిగ్గా చెప్పేస్తాం. ఒక్కొక్కసారి కొంచెం టీవీ అయిపోవచ్చు, మళ్ళీ వెనక్కి వస్తాను, బ్యాగ్లోకి రావడానికి తెచ్చేస్తాను. చాలాసేపు మాట్లాడితే ఎవరైనా అయిపోతాయి. టేబుల్ టాక్ చేస్తున్నారు, ఇంకా కంఫర్ట్, చాలా కంఫర్ట్. టేబుల్ టాక్ అయితే ఎంతైనా మాట్లాడుతున్నాను. స్టేజ్ మీద ఉండి అంటే కనుక నేను కాస్త హెసిటేట్ చేస్తున్నాను. నా ఆరోగ్యం వారు దాదాపు 90 సంవత్సరాలు చూశాను నేను. చాలా అనర్గంగా స్పీచ్ ఇచ్చేశారు. అండ్ 95 also I saw him once, 1 or 2 years before he passed away, or even 1 week before he passed away also. నాకు చక్కని అద్భుతమైన సందేశం ఇచ్చాడు. నాకు నచ్చగారు పౌర్ణమి ఎంత ముందు పౌర్ణమి. అలాంటిది మనకి అందులో ఇంకా దాదాపు 30 సంవత్సరాలు తక్కువ వయసులో ఉన్నా కూడా దాదాపుగా మనం అదే స్థితిలో ఉన్నాం. మనకు ఒక్కొక్కసారి అసౌకర్యమైన భావన కలుగుతుంది. అయితే మీ అందరి ఆశీర్వాదాలు దయచేసి నేను దాన్ని దాటి వస్తాను తప్పకుండా. ఇక ముఖ్యంగా ఇవాళ కార్యక్రమంలో 2 నాకు చక్కని
సుఖమైన సంగతి ఒకటి అమ్మగారిని చూశాను చాలా రోజులు అనుకుంటున్నాను తక్కువ అమ్మగారిని చూడలేదు ఎన్నాళ్ళు అయిపోయింది అని చెప్పేది. మరి అదేవిధంగా మీరంతా కూడా ఎందరో మహానుభావులు అందరినీ వారు గురువుగారు మన వెంకట సత్యనారాయణ గారు, రామేశ్వరరావు బాబా గారు, తర్వాత భాస్కర్రావు బాబా ముగిలింగ భాస్కర్రావు గారు, ఇంకా సత్యవీరాచార్య గారు, వీరంతా చాలా మంది నాన్నగారికి వీరంతా కలిసి ఒక ఇద్దరు సొంతంగా చూడండి. నాన్నగారు ఎన్నో ఉపసంతానాలను ఏర్పాటు చేశారు. He was himself a great preacher and he has made so many, created so many new preachers. Now let us see our Malik. వారు ఎన్నో ఉపసంతానాలు చంద్రకాయ బాబా సంస్థానం, అంతరంగ గారి సంస్థానం, మరి అక్కడ చేవెళ్ళ మోకిల, తర్వాత నాగమదర్ల, వికారాబాద్, పరిగి, ఎక్కడెక్కడ వెళ్తున్నారు, శంకర్పల్లి, అలా ఎన్నో ప్లేసెస్ వెళ్ళి ఎక్కడ సొంతంగా జరుగుతుంటే అక్కడ వెళ్తున్నారు. విజయరెడ్డి గారు, యాదగిరి బాబు, వాళ్ళు ఎప్పుడు నాకు అసలు వీళ్ళు ఏంటి ఈయన సంపర్కం ఏంటి, ఎవరితో ఏంటి, వాట్ ఆర్ హిస్ కాంటాక్ట్స్, how is dealing with so many people, and moreover he is so much age, 90 years, 85 years, 80 years కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు చేస్తున్నారు. సో ఆ విధంగా ఏదేమైనా కూడా ఇవాళ చక్కని కార్యక్రమం మాణిక్యరావు నిర్వహించారు. ప్రప్రథమంగా చిరంజీవులు చక్కని నామం వినిపించారు, నామము కొన్ని పాటలు కూడా పాడారు. మరి అంత తెలుసు నాకు, దాదాపు వీళ్ళందరూ కూడా తెలుసు నాకు. శ్రీధర్ పిల్లలు, రవి రాముడు అనేసి అక్కడ ఉన్నాను. దాదాపు పోయిన పిల్లల వల్ల మీ అందరి బట్టి కాస్త తక్కువ మా శ్రీరాముడు మధ్య మీ అందరితో వెళ్ళలేదు నాకు. ఇప్పుడు ఇక్కడ వచ్చాక గత 11 ఏళ్ళుగా చాలా చక్కగా బృందావనం వెళ్ళడం, తురాముకు వెళ్ళడం, నవదీపం పోవడం, ఇందులోనే నాకు ఆనందంగా అనిపిస్తుంది. ఇప్పుడు అయ్యో మిస్ అయిపోయాను, 3 days ప్రోగ్రామ్ ఒకటి జరిగింది బృందావనం, అది మిస్ అయిపోయాను, వేరే కార్యక్రమాలు. బట్ ఐ హోప్, లెట్ us hope by next May, ఏప్రిల్లో తప్పకుండా మనతో బృందావనం కలుగుతానని ఒక గట్టి విశ్వాసం ఉన్నాను. ఓకే, కార్యక్రమాలు విషయాలు కాదు, అసలు విషయానికి రాలేదు. సో ఒక్కసారి నాన్నగారి స్టాండర్డ్గా చెప్పి రామ ఒకసారి అంటాను. నాన్నగారు స్టాండర్డ్గా ఎప్పుడైనా పొద్దున్నే ప్రభాత దేవకు చేస్తూ ఉండేది. జయ హరినాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరినాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరినాథ జయ కుసుమ కుమారి జయ, జయ హరినాథ జయ కుసుమ కుమారి జయ. ఎక్కువ వయసులో అయితే వాళ్ళకి గంతులు వేసేవాళ్ళని చెప్పి విన్నాను. మరి నేను ఈ ఫీల్డ్లో వచ్చాక తర్వాత చాలా వృత్తులు ఇప్పుడు అంతే యాక్టివ్ ఓవరాల్. ఇక మాణిక్యరావు గురించి ఒక పాట జ్ఞాపకం ఇస్తున్నాను. ప్రభు పాహి మా, ఇది పల్లవి కదా. మా పరిశ్రమములు మహాఫలప్రదములై, నీ పరిశ్రమములు మహాఫలప్రదములై సదా ముదావహముగా జరుగుతుండును, సదా ముదావహముగా జరుగుతుండును. జయము పూర్తవే ప్రభు, జయము పూర్తవే మాణికు, జయము పూర్తవే ప్రభు, జయము పూర్తవే నాథ మహాప్రభు పాహి మాం. ఏదైనా ఇంకా చాలా ఉన్నాయి. అందరూ కూడా ఆల్రెడీ మాట్లాడారు. ధన్యవాదాలు. వాస్తవంగా నేను నాకు ముఖ్యంగా చంద్రుడు కూడా హార్మోనియం పాడుతుంటే చాలా ఎక్కువ వస్తుంటాడు. ఈ తను కూడా తెలుసు కానీ అలా ఆ విషయం ఎట్లే లాభం. ఈవెన్ ఎదప్ప బాబా కూడా పాడారు కదా. ఏదైనా కూడా చక్కని ఆహ్లాదకరమైన ఒక కార్యక్రమం కనిపించారు మాణిక్యరావు గారు. ధన్యవాదాలు. పిల్లలు మీరు కూడా నామం చేసుకోండి, ఇది ఇవన్నీ కూడా పాటించండి. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హర్డింగ్ డే టు డే కరిక్యులర్. మీ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఆర్ నాట్ హర్డింగ్. సంగీతం నేర్చుకున్నారు అనుకోండి, దట్ విల్ షార్పెన్ యువర్ మైండ్, దట్ విల్ ఓన్లీ షార్పెన్ యువర్ బ్రెయిన్.
అయ్యో అమ్మా నాకు సంగీతం క్లాస్ ఉంది, నా స్కూల్కి చదవడానికి మానేసి వస్తుంది అనుకోవాలి. అదేవిధంగా ఇంట్లో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెంట్ టు హ్యాపీ యువర్ అండ్ టు ఇంప్రూవ్ యువర్ కాన్సన్ట్రేషన్. ఓకే, సాధు సేవ నా మేరికి జీవేంద్ర, ఇది బాబాతో చెప్పింది, బాబాతో చెప్పింది. ఓకే, అలా చక్కగా వృద్ధులకి రావాలి, మాణిక్యరావు గారి ఆశయాన్ని మీరంతా నెరవేర్చాలి. నేను కూడా చిన్నపిల్లాడు అంటే తప్పకుండా చిన్నపిల్లల కార్యక్రమం కూడా మేము చేసే కార్యక్రమాలు గత ఒక సంవత్సరం నుంచి వీళ్ళందరూ పిల్లలు కూడా మా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపుగా 15-20 పిల్లల కోసం ఆ పిల్లల్ని చిన్న చిన్న శ్లోకాలు చదవడం, వాళ్ళతో లీలలు చెప్పించడం, అవన్నీ కూడా గత 1 year నుంచి నేను మా ప్రతి గృహము కుసుమాల నిలయము ఇవాళ జరిగింది 655 ఎపిసోడ్. ఆ ఎపిసోడ్ లో నిన్నటి దాకా కూడా చిన్నపిల్లలందరూ కూడా ముందరు పాల్గొనడం, వాళ్ళకి ప్రోత్సాహించాం. అదే మన మాణిక్యరావు గారు ఈ కుసుమాల ఫౌండేషన్ అక్షర దీపం అని ఆయన ఫౌండేషనే వేశాడు. నేను ఊరికే కార్యక్రమాలు వాళ్ళతో చెప్పించే పాటలు పాడించాను, పద్యాలు పాడించాను, చిన్నపిల్లలు లీలలు కూడా చెప్పారు మా దగ్గర. కాబట్టి ఈ రోజు అతి ముఖ్యమైనది ఏంటంటే మీరు ఫౌండేషన్ వేశారు, ఇక బిల్డింగ్ లేపాలి. చిన్నప్పటి నుంచి నేను టైం ఉందో లేదో కానీ నాకు చిన్నప్పుడు 2.5 సంవత్సరాల్లో మా ఫాదర్ సముద్ర నీళ్ళకి స్నానాలు చేస్తూ ఉండేవాడు కాలువలో. నేను పక్కన కూర్చున్నా, వెళ్ళి కాలువలో పడిపోయాను. పడిపోతే దాదాపుగా ఒక 2 ఫర్లాంగులు కొట్టుకుపోయిన తర్వాత 2 years ఎవరో ఒక అతను వచ్చి నా చుట్టూ కనపడితే లాగి బయట తీశాడు. అప్పటికి బహుశా పోయి ఉండొచ్చు అనుకున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నారంటే ఈ కార్యక్రమం చేయడానికి నన్ను అప్పటి నుంచే ఆయన నన్ను సర్వైవ్ చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి అట్ ది ఏజ్ ఆఫ్ 2 years లోనే తర్వాత 10 సంవత్సరాలకి నేను బందరు వెళ్ళటం, అక్కడ ఈ కార్యక్రమాలన్నీ పాల్గొనడం. నాకు నా అదృష్టం ఏంటంటే ఆ బందర్లో కుసుమాన్నాల మా మేనమా వాళ్ళు చేసేవారు. వాళ్ళ ఇంటికి అందరూ వచ్చేవారు. పుంజాల సీతారామయ్య గారు కానీ, రాళ్ళబండి వీరభద్రరావు గారు, సత్యాలు, సునంద, గల్లు సుబ్రహ్మణ్యం, అందరూ కోడ వెంకటరావు గారు, తులసీదాస్ బెనర్జీ వాళ్ళు కూడా వచ్చారు. ఈ విధంగా వాళ్ళు సేవ చేసుకునే భాగ్యం కూడా నాకు కలిగింది. చివరికి చెప్పేది ఒక చిన్న లీల చెప్తాను. శంకర్ అనే భక్తుడు బాబాను కలుసుకుని కుటుంబంతో సహా ఇంటికి వెళ్తున్నాడు. బంకురాకి మధ్యలో ఒక నది ఉన్నది. ఆ నది దాటడానికి ఆ రోజున వాళ్ళకి అవతలకి వెళ్ళాలి, కానీ నది పూర్వం బాగా ఫుల్గా వస్తున్నది, ఎవరు దాటద్దన్నారు. అని శంకర్కి ఉద్యోగం ఇచ్చే అవతల నెక్స్ట్ డే చేరాలి వాళ్ళకి. కాబట్టి ఆ శంకర్ ఏం చేశాడంటే నావలో ఎక్కాడు ఫ్యామిలీతో సహా. నావ ఎక్కిన తర్వాత మధ్యలోకి వెళ్ళిన తర్వాత సుడిగుండాలు ఏర్పడ్డాయి. బావులు ఏర్పడేటప్పటికి వీళ్ళంతా జయహర్నాథ్ జై కుసుమ కుమార్ జై, జయహర్నాథ్ జై కుసుమ కుమార్ జై అని నామం మొదలెట్టారు పిల్లలతో సహా. పిల్లలు భార్య భర్త కూడా. చివరికి ఒక 5 నిమిషాల్లో బాబా వచ్చి ఆ తుఫాను దగ్గర కూర్చున్నాడు. వీళ్ళు ఎంతసేపు భయపడుతున్నారో ఆయన ఆ తుఫాన్ని నడుపుకుంటూ నది అవతలికి చేర్చాడు అందరినీ. చేర్చిన తర్వాత దిగారు ఆయన కూడా. దిగితే అందరికీ పాతాభివందనం చేశాడు, వచ్చాడు ఆయన. ఇచ్చిన తర్వాత ఆయన మాయమైపోయాడు, ఈయన వెళ్ళిపోయారు, వీళ్ళు ఇంటికి చేరారు అన్నమాట. ఇది ఒక మహాలీల. ఈ విధంగా మేము కూడా అనేక లీలలు కలెక్ట్ చేసి ఒక పుస్తకంగా తయారు చేస్తున్నాం. ఆ పుస్తకం కూడా రేపు 15 రోజులకి మాతాజీ పుట్టినరోజు కూడా అమృత వర్షిణి, దాదాపుగా 450 లీలలు దాంట్లో పొందుకొచ్చాం. బాబా జన్మ బాల్యం నుంచి, తర్వాత నవ యమనం నుంచి, తర్వాత కాశ్మీర్ కాండ, ఇట్లా అనేక రకాలుగా జరిగిన లీలలు ఈ విధంగా తయారు చేసుకొచ్చాం. ఈ డిసెంబర్ 15 నాటికి ఆ పుస్తకం కూడా రిలీజ్ చేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమానికి నాకు ఈ సదవకాశం ఇచ్చిన ఈ కుటుంబ సభ్యులందరికీ పాదాభివందనాలు చేస్తూ వాళ్ళు చేసే కార్యక్రమం నిరంతరాయంగా జరగాలి. కుసుమాలు వారి వెంట ఉండి ఈ కార్యక్రమం బాగా నిర్వహించాలని నేను కోరుకుంటున్నాను. కుసుమారా. నా కాలు ఈ విధంగా ఇన్ఫెక్షన్ అయింది. ఇన్ఫెక్షన్ అయ్యి 3 నెలల తర్వాత ఈ విధంగా అయింది. ఇది అయినప్పుడు ఏం చెప్పారు డాక్టర్లు అంటే, నీ కాలు గ్యాంగ్రీన్ అయింది, కాలు తీసేయాలని చెప్పంటే మేము బాధపడితే అప్పుడు డాక్టర్ ఎంపీ వచ్చి చూసి 2 రోజుల తర్వాత గ్యాంగ్రీన్ అయిందని చెప్పి కాలు తీసేయాలంటే ఒక సిస్టమ్ వచ్చింది. సిస్టమ్ వచ్చి వాళ్ళు అట్లనే అంటారు, నాన్న నువ్వేం ఫికర్ చేయకు, దాన్ని నేనంతా తీసేసి మంచి క్లీన్ చేసి బాగా చేస్తా,
2 నెలలు నీకు కాలు మంచిగా అయిపోతుంది, నువ్వేం దిగులు పడకు అని చెప్పింది. ఎప్పుడైతే ఆ సిస్టరమ్మ చెప్పిందో ఆ సిస్టరమ్మలో పుష్పమ్మ తల్లి కనబడుతాను. పుష్పమ్మ తల్లి వచ్చి నా కాళ్ళు రక్షించింది ఈరోజు. కనుక నేను ఈరోజు కార్యక్రమం చేసే అదృష్టాన్ని నేను పొందాను. మా మిత్రునికి ఇలాగే కాలిదైపోయి కాలు తీసేసిర్రు, 5 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. 5 లక్షల రూపాయలు ఖర్చు అయిపోతే నాకు కేవలం అమ్మ 1 లక్ష రూపాయలతో 4 లక్షల రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది. నాకు 1 లక్ష రూపాయలతోనే నా ఈ కాలు మంచిగా ఈరోజు ప్రస్తుతాలుగా నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాను. కనుక నేను అనుకున్నది ఏంటంటే 4 లక్షల రూపాయలు ఎప్పుడైతే నాకు కన్సిడర్ చేసిందో అందులో 10% నేను అమ్మ ఖర్చు పెడదామని చెప్పేసి 40,000 రూపాయలు దశల వారీగా అమ్మ కార్యక్రమాలకు నేను కొన్ని నాకు ఐడియాస్ ఉన్నాయి. ఆ ఐడియాస్ ప్రకారంగా కొన్ని ప్రచురణలు ఉన్నాయి. ఆ ప్రచురణలకు నేను 40,000 రూపాయలు అయ్యేంత వరకు ఎవరి సహకారం తీసుకోకుండా నా యొక్క రుణాన్ని తీర్చుకుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా జరుపుకుంటున్నాను. తర్వాత అవసరం అనుకుంటే పెద్దలందరూ సహకారం తీసుకొని ముందు సహకారం తీసుకొని తర్వాత కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. కుసుమారనాథుడు ఎంత ప్రేమమై ఉందో అంతటి కృపామై నువ్వు. ఆయన దయను తలుచుకున్నప్పుడల్లా ఆనందాలకు అవధులు ఉండవు. ఇంతకన్నా నిదర్శనం మనకి ఇంకేం కావాలి? ఇంతకన్నా మంచి మంచి తండ్రి, మంచి గురువు, ఇంతకన్నా మించి మనకి ఎవరు దొరుకుతారు? మనకి చెప్పండి. ఎంత ఉండి ఇంత రక్షణ చేసి నాకే కాదు ఎంతో మందికి చేసిండు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా ఎన్నో జరిగింది. ఎందుకు మనం జీవితాన్ని ఇచ్చిండు? బాబా యొక్క సేవ చేయడానికి, అంతేకాని ప్రాపంచికంలో కొట్టుమిట్టాడుకోవడానికి కాదు. ఎంత వీలైతే అంత ప్రభుకు ఎంత ప్రభు ఏమైనా 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టు, 10 లక్షలు ఖర్చు పెట్టి అని చెప్పలేదు. రూపాయి ఖర్చు పెట్టు నాన్న, నువ్వు మనసుపూర్తిగా రూపాయి ఖర్చు పెట్టి ఆ రూపాయితో ఏదైనా చెయ్యి, ఒకరికి సాయం చెయ్యి అని చెప్పిండు. లేకుంటే ప్రభు పనికొచ్చేది ఏదైనా ఒకటి చేయమని చెప్పిండు. కనుక మనకు ఎందుకు ఇచ్చిండు పునర్జన్మ? ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పునర్జన్మని ఇచ్చిండు. పునర్జన్మ ఇచ్చి బృందావనం పంపించి మాకు ట్రైనింగ్ ఇచ్చేసి వీడికి పంపించింది. మేము ఏదో ప్రపంచంలో కొట్టుమిట్టాలని కాదు, ప్రతి నిమిషం భగవంతుని కోసం ఆలోచన చేయాలి. ఆలోచన చేసినానే మా జీవితానికి సార్థకత, మా జీవితంలో ఒక లక్ష్యం, మా జీవితంలో ఒక పరిపూర్ణం. కనుక మేము నిరంతరం కూడా నేను ఆలోచించేది ఏంటంటే ఆలోచన మీరు చెయ్యండి. ఆలోచన చేసే భగవంతుడు మీ వెనుక ఉన్నాడు. మీరు ఆలోచన చేస్తలేరు, మాకు ఎందుకు ఇస్తలేరు, మీకు ఇస్తున్నాడు అని చెప్పి ఈ సందేశాలు వద్దు. ప్రతి ఒక్కరికి ఇస్తాడు, ప్రతి ఒక్కరి వెంట ఉంటాడు. మీరు ఆలోచన చేయండి. మీ వెంట వచ్చి ప్రభు మీకు చేయడానికి మీరు ఒకసారి ఆలోచన చేస్తే, నేను ఈ కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు మీరు మీ వెంటనే ఉంటాడు. మీకు ఏదో విధంగా మీలో ఆర్తి కావాలి. నేను ఎందుకంటున్నా 100, 1000 వేదికలు ఎందుకంటున్నాను? 100 మంది 1000 మందికి 1000 ఆలోచనలు ఉంటాయి. 1000 ఆలోచనలు, 1000 ఐడియాలు, 1000 కార్యక్రమాలు. కార్యక్రమం ఒకటి చేసినా మనం అందరం అన్ని కార్యక్రమాలు సపోర్ట్ చేస్తాం. చేసే వాళ్ళకు సహకరించండి. అది ఎవరైనా కానీ ఇవ్వాలి. విజయరామయ్య గారు కానీ ఇంకోటి కానీ ఆయన కార్యక్రమం మనం చేయలేము. రేటింగ్ చేయడము, వీడియో చేయడము, విజయం చేయగలుగుతాం మనం? చేయలేము. కనుక మనం సహకారం చేస్తాము. ఇంకొక కార్యక్రమం చేస్తాము, అలాగే సహకారం చేస్తాము. మనం ఒక కార్యక్రమం చేస్తాము, మనకి ఇంకో మంది సహకారం చేస్తారు. ఏది చేసినా ప్రభుకే చెందుతుంది, ఏది చేసినా మాతాజీకే చెందుతుంది. మన యొక్క రుణం తీర్చుకున్నాము. ఏమి ఇచ్చినా రుణం తీరది. కానీ మనకు మనశ్శాంతి, మనకు తృప్తి. అయ్యో ప్రభుకు మనం సేవ చేసుకున్నాము. ఏదో మనం డొనేషన్లు ఇచ్చినాము, లేకపోతే లక్షలు ఖర్చు పెట్టాము, అది చేసాం కాదు. మనం సేవ నిరంతరము మనము సేవకులమే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనకు ఎలాంటి ఇది ఉంటుంది. ఏదైనా మనం చేయాలని ఒక తపన మనలో ఉంటుంది. ఆ తపన ఎప్పుడు మనతో పాటు ఉండాలని చెప్పేసి అందరికీ ఉన్నది, ఇంకా లేని వాళ్ళకు కూడా ఉండాలని చెప్పి అందులో పిల్లలు కూడా చక్కగా మార్గదర్శకంలో పెద్దలు కూడా వాళ్ళకందరికీ మార్గదర్శకం ఇచ్చేసి చక్కగా వేయాలి. మీకు ఇచ్చామమ్మా, మీకు హ్యాండ్ రైటింగ్ రాసుకోండి చక్కగా, రోజు ఒక పేజీ. తర్వాత చాలా మంది ఏం చేసిందంటే పుస్తకం ఇచ్చేసింది కదా, ఈరోజు 4 పేజీలు రాసేస్తారు, లేవగా పుస్తకాన్ని కూడా పెడతాం కాదు. మీ పుస్తకాలు అయిపోయిన వెంటనే నాకు ఫోన్ చేయండి, ఫోన్ నెంబర్ ఉన్నాయి. మీకు పుస్తకం అందే విధంగా ఏర్పాటు చేస్తారు, లేకుంటే మందిరంలో దొరుకుతాయి. రోజు ఒకటి, ఒక అరగంట సేపు నిదానంగా దిద్దండి. 40 రోజులలో మీ హ్యాండ్ రైటింగ్ బాగులేకుంటే ఆ పుస్తకం పక్కన పెట్టేసి ముందుకు ఇప్పటికీ ఎంత తేడా ఉందో మీకు ఆటోమేటిక్గా తెలుసుకోండి. అది మీరు అక్షరం రాస్తున్నారు అనుకోవద్దు. జయనాథ జయ పుష్పకుమారి అనే దీపాన్ని మీరు వెలిగిస్తున్నారు. అది కనుక ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఎంతో సమయాన్ని వెచ్చించి పిల్లలు తీసుకొచ్చి ఇచ్చేసినందుకు మీ అందరికీ సర్వదా ప్రణామాలు చేసుకుంటూ విరమించుకుంటున్నాను. ఆకాశాత్ పతితం తోయం సాగరం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి. అంటే ఆకాశం నుంచి పడిన ప్రతి బిందువు కూడా, అంటే ఆ నీటి బిందువు కూడా ఎలాగైతే సాగరం సముద్రం వైపు వెళ్తుందో, ఏ దేవుడికి నమస్కరించినా అది రాముడైనా కృష్ణుడైనా అన్న అయినా కృష్ణుడైనా అన్ని చేరేదా కృష్ణుడికి కృష్ణుడే ఎవరు కుస్మారాజు మహాప్రభు. అంటే ఇది ఎందుకు అంత క్లిక్ అయింది మైండ్ లో అంటే, నేను మొన్న ఎప్పుడో గుడికి వెళ్తే హనుమంతుడు గుడికి వెళ్ళాను. ఎట్లా పెట్టనే అంటే మొక్కేది హనుమంతుడికైనా వచ్చేది నావ మాత్రం కుస్మారాజు వస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి అలా
ఒక కండిషనింగ్ అలా అయిపోయింది. అంటే కుసుమహర 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 అనుకుంటూ అంటే ఏం పని చేయకపోయినా నా డెలిబరేట్ చేయకపోయినా కూడా మా ఇంట్లో అదే జరుగుతుంది. ఏం పని చేసినా ఒకవేళ స్నీజ్ చేసినా తుమ్మినా కూడా వెంటనే కుసుమహర అనడం. ఆ కండిషన్ ఏదైతే ఉందో అది చిన్నప్పటి నుంచి వస్తుంది. సో నేను కూడా పెద్దవాడే జస్ట్ కొన్ని ఇయర్స్ పెద్ద చెప్తున్నాను రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువ కొంచెం పెద్ద. అంటే చాలా మంది పెద్దలు ఆల్రెడీ మాట్లాడేశారు. అందరికీ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నా పాదాభివందనాలు, ధన్యవాదాలు. ఇక్కడ వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అలాగే పిల్లల్ని తెచ్చినందుకు ఆ తల్లిదండ్రులకి వాళ్ళకు కూడా చాలా ధన్యవాదాలు. పిల్లలు కూడా వాళ్ళు వచ్చినందుకు, వాళ్ళు పాడినందుకు, వాళ్ళు చెప్పినందుకు, శ్లోకాలు కానీ పాటలు కానీ లేఖలు కానీ ఏం చెప్పినా వాళ్ళ కెపాసిటీకి మీరు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ వాళ్ళకు కూడా. చిన్న మాట ఏంటంటే నేను మీ ఏజ్ గ్రూప్ వాడిని కాబట్టి నాకేమైనా డౌట్స్ ఉంటే నాకు అసలు ఏమొచ్చే డౌట్స్ కుసుమహర నాథుడి మీద అవి నేను చెప్పేస్తే ఒకసారి నా పని అయిపోతుంది, తర్వాత వెళ్ళగలుగుతాం. సో డౌట్స్ ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను బృందంలో ఉన్నప్పుడు కుసుమహర కుసుమహర అనమనే వాళ్ళు, కుసుమహర ప్రజలు కూర్చునే వాళ్ళు. సో అలా అలవాటు అయిపోయింది. అంటే ఇంకా వేరే దేవుడు తెలిసిన వాడు కాదు. కృష్ణుడు అంటే కుసుమహర కృష్ణుడు అందరూ ఒకటే అని ఇంకా అదే నామం చేసేవాడిని. తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఇప్పుడు ఒక 20s టీనేజ్ దాటిన తర్వాత ఒక క్వశ్చన్ మొదలవుతుంది. అసలు దేవుడు ఉన్నాడు, దేవుడు అంటే ఏంటి, అసలు అథీస్ట్ అంటే ఏంటి, అథీస్ట్ అంటే ఏంటి, ఇవన్నీ నాస్తికత్వం ఆస్తికత్వం ఇవన్నీ మైండ్ లో చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో బేసిక్ గా ఇంకా ఒక తాతయ్య గారు మనసులో మాట్లాడుతూ అన్నారు, వేర్ దేర్ ఇస్ ఫెయిత్ దేర్ ఇస్ గాడ్ అని. సో నమ్మకం ఉంటేనే దేవుడు ఉంటాడు, నమ్మకం లేకపోతే దేవుడు ఉంటాడు. ఇప్పుడు నాన్నగారు చెప్పిన ఏంటంటే ఆ పుస్తకంలో రాయండి, నావు రాయండి అంటే కేవలం రాస్తేనే ఏం కాదు, రాస్తూ నమ్మండి. అంటే దేవుడు ఉన్నాడు, కుసుమహరతో మన వెంటనే ఉన్నాడని నమ్ముతూనే ఉంటాడు. లేదంటే ఉండదు. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నాడంటే ఎందుకు వెళ్తారు? వెళ్ళరు. ఉన్నాడని నమ్ముతూనే వెళ్తారు కదా. ఇది అంతే, దేవుడు ఉన్నాడని నమ్ముతూనే మనం అక్కడ వెళ్ళగలం. సో ఆ ఫెయిత్ అనేది ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ దేవుడు అంటే కుసుమహర అంటే ఎవరో కాదు. మా ఇంట్లో అయితే ఇట్లా పెడతాం ఆయన ఫోటో అంటే ఒక పర్సన్ లెక్క, ఒక హోప్ లెక్క. అంటే మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఒక మంచిగా చెప్పుకుంటాము. అలా కుసుమహర ఒక హోప్. అంటే మనకి ఈ కష్టం నుంచి అతను మనల్ని ఓవర్కమ్ చేపిస్తాడు అనే ఒక చిన్న హోప్ ఏదైతే ఉందో ఆ హోప్ ఆ విగ్రహం ఏం తెప్పిస్తుంది హోప్ అని. సో అలా మీరు ఆ కనెక్ట్ అవుతారని చెప్పారు సార్. అంతే. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ ఇంకోసారి థ్యాంక్ యూ చాలా ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు. అలాగే ఇంకా ఫర్దర్ ఏమైనా భవిష్యత్తులో చేస్తే దానికి కూడా మీరు ఇలాగే చేసి దాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తూ కుసుమహర ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు.